హలో వెల్కమ్ టు 10 Max. ముందుగా టాప్ స్టోరీస్ చూద్దాం. AA23 నుంచి లేటెస్ట్ బజ్, త్వరలో బన్నీపై లుక్ టెస్ట్. గ్రాండ్ గా పెద్ద సక్సెస్ సెలబ్రేషన్స్, హైలైట్ గా మెగాస్టార్ స్పీచ్. చెన్నైలో ల్యాండ్ అయిన హృతిక్ రోషన్, జైలర్ 2 పై పెరిగిపోతున్న హైప్. పుష్పరాజ్ గా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అంతా బన్నీ టాపిక్ మీదే మాట్లాడుకుంటున్నారు. మరి సౌత్ టు నార్త్ ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యేలా, అభిమానుల క్యూరియాసిటీ పెంచేలా ఇంతకీ ముంబైలో బన్నీ ఏం చేస్తున్నారు? ప్రెజెంట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతిలో భారీ ప్రాజెక్టులున్నాయి. మరీ ముఖ్యంగా అట్లీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ సినిమా రాక కొంతకాలంగా ముంబైలోనే షూటింగ్ జరుపుకుంటుంది. దీంతో రేర్ అకేషన్స్ తప్పించి హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడటం లేదు బన్నీ. హాలీవుడ్ రేంజ్ మేకింగ్ స్టైల్తో తెరకెక్కుతున్న ఈ గ్లోబల్ ప్రాజెక్టు కోసమే ఎక్కువ టైం ముంబైలోనే స్పెండ్ చేస్తున్నారు. ఇప్పటికే మేజర్ పోర్షన్ షూటింగ్ పూర్తయిన ఈ సినిమాకి సంబంధించి గ్లింప్స్ విడుదలకి మేకర్స్ రెడీ అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ముంబైలో సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న రాకా సినిమాతో పాటు బన్నీ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించే AA23 ప్రాజెక్టుకి సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అట్లీ సినిమా కోసం ముంబైలో ఫుల్ బిజీగా ఉన్న అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ సినిమా కూడా ఇక్కడే మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అంతేకాదు, ఈ సినిమాకి సంబంధించిన లుక్ టెస్ట్కి బన్నీ రెడీ అవుతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ నెల 25 గురువారం ముంబైలో అల్లు అర్జున్ పై లోకేష్ కనగరాజ్ లుక్ టెస్ట్ చేస్తారన్న ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ ప్రెస్టీజియస్ సినిమాలకు సంబంధించిన ఈ లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బన్నీ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. దీనికి తోడు రాకా వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చేసే ప్లానింగ్ లో మేకర్స్ ఉన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇందుకోసం ఓ భారీ ఈవెంట్ కూడా కండక్ట్ చేసేందుకు రెడీ అవుతున్నట్లుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. దీంతో రాకా గ్లింప్స్ విడుదలపై అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం ఎగ్జైట్మెంట్ తో ఎదురుచూస్తున్నారు అభిమానులు. మరి ముంబై నుంచే హవా నడిపిస్తున్న ఐకాన్ స్టార్ ఈ సినిమాలతో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారు? వెయిట్ అండ్ సీ. ప్రెజెంట్ సమంతకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మా ఇంటి బంగారం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న శామ్ ఇకపై సినిమాలకు బ్రేక్ ఇస్తున్నారా అనే చర్చ జరుగుతోంది. అసలు ఇంతకీ ఆల్ ఆఫ్ సడన్ గా ఈ టాపిక్ ఎందుకు తెరపైకొచ్చింది? సమంత సినిమాలపై మెగాస్టార్ ఇచ్చిన చిరు లీక్స్ ఏంటి? మా ఇంటి బంగారం సినిమాతో అభిమానులకు ఫుల్ మీల్స్ ఎంటర్టైనర్ అందించారు సమంత. 2 ఏళ్లుగా తనని బిగ్ స్క్రీన్ పై మిస్ అవుతూ వస్తున్న ఫ్యాన్స్ కి లోటుని ఈ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యామిలీ డ్రామాతో ఫుల్ఫిల్ చేశారు. విడుదల రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రజెంట్ 50 కోట్లకి పైగా వసూళ్లతో సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో రన్ అవుతోంది. సమంత సినిమా విజయంపై రామ్ చరణ్ ట్వీట్ చేస్తే లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి సైతం అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవడం సహా సమంత ఇకపై సినిమాలకి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఉందా అనే డౌట్స్ కూడా పెంచేస్తున్నాయి. మా ఇంటి బంగారం సినిమా సక్సెస్ పై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. మరీ ముఖ్యంగా ట్వీట్ చివర్లో చిరు మెన్షన్ చేసిన లైన్ సమంత ఇప్పట్లో సినిమా చేసే అవకాశం ఉందా లేదా అనే టాపిక్ తెరపైకి తెచ్చింది. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆహ్వానిస్తున్న శామ్ రాజ్ కి ప్రత్యేక అభినందనలు అంటూ విష్ చేశారు. దీంతో ఇండైరెక్ట్ గా చిరు లీక్స్ ద్వారా మెగాస్టార్ సమంత ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేశారని మాట్లాడుకుంటున్నారు జనాలు. చిరు లీక్స్ తో సమంత ప్రెగ్నెన్సీ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోయారు జనాలు. దీంతో శామ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఉందా అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చినా ప్రొడ్యూసర్ గా సినిమాలు చేస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై శుభం సక్సెస్ఫుల్ సినిమాని ప్రొడ్యూస్ చేసిన శామ్ మా ఇంటి బంగారం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మొత్తంగా అభిమానుల్ని ఎగ్జైట్ చేస్తోన్న ఈ గుడ్ న్యూస్ ని శామ్ రాజ్ ఎప్పుడు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేస్తారో వెయిట్ అండ్ సీ. జైలర్ 2లో స్పెషల్ క్యామియోకి హృతిక్ రోషన్ ఓకే చెప్పడంతో సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. మరి ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సీక్వెల్ సెట్స్ లో రజనీకాంత్ తిరిగి జాయిన్ అవుతున్నారా? ఒకవేళ ఇదే నిజమైతే రజనీ హృతిక్ కి మధ్య డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఎలాంటి సీన్స్ ప్లాన్ చేస్తున్నారు?
మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చింది సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 సినిమా. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లేటెస్ట్ గా చెన్నైలో ల్యాండ్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తలైవా యాంటిసిపేటెడ్ సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ కోసమే హృతిక్ చెన్నై వచ్చినట్లుగా తెలుస్తోంది. జైలర్ 2లోని పవర్ఫుల్ క్యామియోకి షారుఖ్ ఖాన్ పొలైట్ గా నో చెప్పడంతో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ హృతిక్ రోషన్ తో రీప్లేస్ చేసేందుకు రెడీ అయ్యారు. జైలర్ 2 సినిమా సెట్స్ లో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అడుగుపెట్టే మూమెంట్ వచ్చేసింది. అయితే ఈ యాంటిసిపేటెడ్ సీక్వెల్ షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని కూడా కన్ఫర్మ్ చేశారు మేకర్స్. ఇందుకు సంబంధించి రజనీకాంత్ కేక్ కటింగ్ ఫోటోలు సైతం రివీల్ చేసింది నెల్సన్ టీమ్. దీంతో ఇప్పుడు లేటెస్ట్ గా హృతిక్ రోషన్ జైలర్ 2 కోసం వచ్చేయడంతో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా తిరిగి షూటింగ్ లో జాయిన్ అవుతారా అనే అటెన్షన్ అభిమానుల్లో పెరిగిపోతోంది. జైలర్ 2 సినిమాలో హృతిక్ రోషన్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లే హై లెవెల్ ఎలివేషన్ సీన్స్ నెల్సన్ దిలీప్ కుమార్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు జైలర్ 2 ప్రీ క్లైమాక్స్ లోనే హృతిక్ రోషన్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. దీంతో పాటు సినిమాలో రజనీకాంత్ హృతిక్ రోషన్ స్క్రీన్ షేర్ చేసుకునే టైం ఎంత ఉంటుందనే క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తోంది. మరి ఆడియన్స్ తో పాటు అభిమానులని ఎగ్జైట్ చేసేలా డైరెక్టర్ నెల్సన్ ఈసారి హృతిక్ రోషన్ క్యామియోతో ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వెయిట్ అండ్ సీ. ఆటేనా పొగరంటూ పెద్ద సినిమాతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ డెలివర్ చేశారు రామ్ చరణ్. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా 4th వీక్లోనూ అదరగొడుతోంది. దీంతో ఈ రేంజ్ మెగా రెస్పాన్స్తో దూసుకుపోతున్న పెద్దికి సంబంధించి గ్రాండ్ సక్సెస్ మీట్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్ శిల్పకళా వేదికలో పెద్ది సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా రావడంతో అభిమానుల జోష్ మామూలుగా లేదు. ఒకే వేదికపై చిరు చరణ్ ని చూసి పండుగ చేసుకున్నారు ఫ్యాన్స్. పెద్ది సినిమాని ఈ రేంజ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ చేసిన అభిమానులు, అలాగే సినిమా విడుదలై 4 వారాలకి దగ్గరవుతోన్న స్టిల్ బాక్సాఫీస్ దగ్గర ప్రామిసింగ్ కలెక్షన్స్ రాబడుతుందని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి. బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ మల్టీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాకి రామ్ చరణ్ పడిన కష్టానికి ఆడియన్స్ అందించిన సక్సెస్ మార్వెలెస్ అన్నారు చిరు. మెగా అభిమానుల్ని ఎంటర్టైన్ చేసేందుకు ఎంతటి కష్టమైనా ఇష్టంగా చేస్తానన్నారు రామ్ చరణ్. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ స్టోరీ చెప్పినప్పుడే తన కెరీర్ బెస్ట్ మూవీస్లో పెద్ది టాప్ ప్లేస్లో నిలుస్తుందనే కాన్ఫిడెన్స్ ఇచ్చిందన్నారు. ఇప్పుడు సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో బాధ్యత మరింత పెరిగిపోయిందని ఫ్యాన్స్ని ఎగ్జైట్ చేశారు చరణ్. అలాగే ప్రతి సినిమాని 100% మించి హార్డ్ వర్క్ చేస్తూ అభిమానుల కోసమే సినిమాలు చేస్తానన్నారు రామ్ చరణ్. భారీ అంచనాలతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ముందుకొచ్చిన పెద్ది సినిమా వసూళ్లు పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సంక్రాంతికి 300 కోట్ల గ్రాస్ సాధించిన మెగాస్టార్ మనశంకర వరప్రసాద్ గారు రికార్డ్ బ్రేక్ చేయడం సహా 400 కోట్లకు పైగా గ్రాస్తో 2026 సౌత్ ఇండియాస్ నెంబర్ 1 గ్రాసర్గా నిలిచింది. ఓవర్సీస్లో అదరగొడుతున్న పెద్ది సినిమాని ఆడియన్స్తో కలిసి చూసేందుకు రెడీ అవుతున్నారు చరణ్. ఈ నెల 27న శనివారం లండన్లోని సినీ వరల్డ్లో స్పెషల్ షోకి అటెండ్ అవుతున్నారు. మొత్తంగా పెద్ది గ్రాండ్ సక్సెస్తో రామ్ చరణ్ అలాగే సుకుమార్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆడియన్స్ నిజం చేశారన్నారు డైరెక్టర్ బుచ్చిబాబు. తలైవర్ 173 నుంచి క్రేజీ అప్డేట్. స్టిల్ ట్రెండింగ్లో నేనే బటర్ఫ్లై సాంగ్ విడుదలైన శ్రద్ధా కపూర్ ఈటా సినిమా టీజర్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ అప్డేట్స్తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్గా చూద్దాం. రజనీకాంత్ 173వ సినిమాకు సంబంధించి టైటిల్ ఈ బుధవారం రివీల్ చేయనున్నట్లు అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది. విశ్వనాథన్ సన్స్ సినిమా నుంచి విడుదలైన నేను బటర్ఫ్లై సాంగ్ యూట్యూబ్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. శ్రద్ధా కపూర్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈటా సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు మేకర్స్. విఠాబాయి బాపు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 28న థియేటర్స్ కొస్తోంది. తెలుగు టాప్ ఇన్ఫ్లుయెన్సర్ షో కర్టన్ రైజర్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వచ్చే నెల 3వ తేదీ సాయంత్రం 7 గంటల నుండి ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ కానుంది. వాసుదేవసుతం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా మైథలాజికల్ టచ్ తో తెరకెక్కుతోంది. వెల్కమ్ టు ది జంగిల్ సినిమా దివానీ హే వీడియో సాంగ్ ఆకట్టుకుంటోంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 26న
థియేటర్స్ కొస్తోంది. ఆలియా భట్ ఆల్ఫా సినిమా ట్రైలర్ ఆకట్టుకుంటోంది. యష్ రాజు ఫిలిమ్స్ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా వచ్చే నెల 3న ఆడియన్స్ ముందుకొస్తోంది. సన్నీ డియోల్ బట్వారా 1947 సినిమా నుంచి విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. అమీర్ ఖాన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్స్ లోకి రానుంది. రావ్ బహదూర్ సినిమా నుంచి రిలీజ్ అయిన దేశ సంచారి సాంగ్ 1.2 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. సైకలాజికల్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 3న ఆడియన్స్ ముందుకొస్తోంది. శ్రీ విష్ణు కామ్రేడ్ కళ్యాణ్ సినిమా నుంచి ఓరియా పిల్ల ఫస్ట్ లిరికల్ విడుదల చేశారు మేకర్స్. కోనా ఫిలిమ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ.